బాయ్స్ అందరూ రావాలి. కాలేజ్ బాయ్స్ అంతా ప్లేస్ తీసుకుంటండి. నాకు ధరించుకో. బాయ్స్ అందరూ కూడా వాళ్ళ రోజు ఏ విధంగా క్లాస్ రూమ్ లోకి వెళ్తారు ఆ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కూర్చొని తినాలి. గర్ల్స్ అందరూ కూడా రోజు వారికి కేటాయించిన క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కూర్చొని తినాలి. బయటకు వచ్చేవాళ్ళతో భోజనం చేసేటప్పుడు గర్ల్స్ వారికి కేటాయించిన క్లాస్ రూమ్ లో మాత్రమే కూర్చోండి, బయటకు వచ్చేవద్దు. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా అయి మీ అందరికీ కూడా గత ప్రభుత్వాల్లో ఈ టెక్స్ట్ బుక్స్ ఏవైతే కావాలనుకుంటే సబ్జెక్టులు మొత్తం ఇయర్ సగం అయిపోయిన తర్వాత అన్ని టెక్స్ట్ బుక్స్ దొరికే పరిస్థితి. స్టూడెంట్స్ అటువంటి పరిస్థితి రాకూడదని ఒక మంచి ఆలోచనతో స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ సబ్జెక్టు ఏదైతే ఉన్న టెక్స్ట్ బుక్స్ మొత్తం కూడా మీరందరూ కూడా సరఫరా చేయడం, తీసుకోవడం, ముందుగా అందరం కూడా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపాల్ గారికి, అలాగే ఎంఈఓ గారికి, అలాగే హెడ్ మాస్టర్ గారికి, ఈ కాలేజీ యాజమాన్యంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి యాచరి యాజమాన్య సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరం కూడా మేము కూడా చదువుకునే రోజుల్లో చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం, మంచి పనులు కూడా చేస్తూ ఉంటాం. మీరు అందరూ కూడా మీ తల్లిదండ్రులు ఒక ఆలోచనతో మా పిల్లలందరూ కూడా మంచి పొజిషన్లో చూడాలని చెప్పి ఒక ఆలోచనతో మిమ్మల్ని అందరినీ కూడా కష్టాలు పడుతూ కూడా కాలేజీకి పంపించడం కానీ స్కూల్కి పంపించడం, మీరు అందరూ కూడా వాళ్ళ కష్టాన్ని గుర్తించి మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా మీరు ఈరోజు మనం అందరం కూడా గ్రామాల్లో చదువుకున్న వ్యక్తిని ఎంత గౌరవంగా చూస్తామో మీ అందరికీ తెలుసు. అలాగే కాలేజీ యాజమాన్యానికి మంచి పేరు తీసుకొని వస్తూ, అలాగే మీ పేరెంట్స్కి, మీ గ్రామానికి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమం ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా రావడం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. జంగిలంతా ఏ విధంగా ఉందో స్కూల్ ప్రిన్సిపాల్ గారికి కూడా చెబుతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో పావులు వచ్చే పరిస్థితులను చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఓకే, మీరు గడ్డి మందు కొడితే తొందరగా అయిపోతుంది. పంచాయతీ మీ దగ్గర అమౌంట్ లేదన్న ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను కూడా తగిన శాఖల వారికి చెప్పే కార్యక్రమం. ఎందుకంటే మనం ఉండే ప్రదేశం శుభ్రంగా ఉండాలి, దాంతోనే మనం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం చదువుకోవడం కానీ ఆడుకోవడం కానీ అటువంటి కార్యక్రమాలు చేస్తే మన అందరికి కూడా శ్రేయస్కరం. తప్పకుండా కూడా దానికి ఆ గడ్డి మందు ఏదైతే ఉందో నేను తొందరగా దాన్ని పంపించి ఆ కార్యక్రమం నేనే చెప్తాను. నేను కూడా అలాగే మీరు అందరూ కూడా ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నట్టున్నారు స్టూడెంట్స్లో 140 మంది. మీరందరూ ఎవరైతే నెక్స్ట్ ఇయర్ రిజల్ట్లో ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఎవరైతే మార్క్స్ వస్తాయో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ మన నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ కాలేజీల్లో నేను ఏదో నాకు చేత వరకు సాయం చేద్దాం అనుకున్నా. మీరు అందరూ కూడా